హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ప్రెసెంట్ హైదరాబాద్ లో హైడ్రా అనే పేరు చెబితే మాత్రం అందరికీ హడలెత్తిపోతుంది. మరి హైడ్రా చేస్తున్న మరి అయితే ఆ కూల్చివేతలు కానీ దాని గురించి చాలా మంది, కొంతమంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే భయపడుతున్నారు. అసలు హైడ్రా ఒక విధి విధానాలు ఏంటి, వాళ్ళకి అందిన ఫిర్యాదులు ఏంటి అంటే దీని గురించి ఇంకా లోతుగా మనం మాట్లాడుకోవడానికి ఈ రోజు మనతో పాటు జిహెచ్ఎంసి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ అయిన వివి రావు గారు మనతో పడినారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ ఐ డ్రీమ్. సో ఏంటంటే ప్రెసెంట్ హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పగానే సో అందరికి కొంతమంది గుండెల్లో అయితే హడలెత్తిపోతూ ఉన్నారు. సో మరి అసలు హైడ్రా అంటే ఏంటి? సో మనం స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుకుందాం. హైడ్రా అనేది ఒక గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి రియల్ ఎస్టేట్ డిమాండ్, ఈ డిమాండ్ కు అనుగుణంగా ఈరోజు సక్రమమైన కట్టడాల కన్నా అక్రమమైన కట్టడాల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఈరోజు రాజకీయంగా మరి ప్రభుత్వంలో ఉన్న ఈ ఏదైతే పర్మిషన్స్ ఇస్తున్న మున్సిపల్ అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వ్యవస్థ, మరి ఈ రాజకీయ వ్యవస్థ, వీళ్ళన్నిటిని కూడా ఈ మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ కి ఇక్కడ చాలా మంది మీడియేటర్స్ అంటే పొలిటికల్ బ్రోకర్స్, పొలిటికల్ రియల్ ఎస్టేట్ లో ఉన్న చాలా మంది రియల్ ఎస్టేట్ లబ్ధిదారులు అందరూ కూడా ఒక పక్కన ప్రభుత్వ స్థలాలని, ఇంకో పక్కన అమాయకులైనటువంటి ప్రజల్ని, కొనుక్కునే ప్రజల్ని వీళ్ళు ఒక సక్రమమైన మార్గంలో కాకుండా అక్రమమైన మార్గంలో తప్పుడు విధానాలతో అక్కడ కొన్ని సందర్భాలలో అక్కడ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్న రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు అలాగే ఈ పర్మిషన్స్ ఇస్తున్న మొత్తం యంత్రాంగం పైన వాళ్ళ యొక్క పట్టు సాధించుకొని ఈ అక్రమంగా, ముఖ్యంగా ఇవాళ చెరువుల పరిరక్షణ విషయంలో కావచ్చు, నాలాల పరిరక్షణ విషయంలో కావచ్చు, పార్కుల పరిరక్షణ విషయంలో కావచ్చు, విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ అక్రమ కట్టడాలు మెయిన్ గా జరగడం వల్ల ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ రోజు రక్షకుడే భక్షకుడు అయిన పరిస్థితిలో ఇవాళ ఎవరైతే ప్రభుత్వంలో ఉండి ప్రజా ఆస్తులను కాపాడాలో వాళ్లే ఈ రోజు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చిన పరిస్థితిలో వాళ్ళ యొక్క ఎంత అధికార పలుకుబడి కన్నా మించి ఈ బ్రోకర్ వ్యవస్థ, ఈ అక్రమదారుల వ్యవస్థ వాళ్ళు అన్ని స్థాయిలో వాళ్ళ యొక్క పట్టును బిగించి ఈ రోజు మొత్తం హైదరాబాద్ చుట్టూన్నటువంటి స్థలాలను పూర్తిగా కబ్జా చేసినటువంటి పరిస్థితిలో మనం చూసాం. ఈ రోజు నిన్న పేపర్ లో కూడా వస్తుంది. ఎట్లా అంటే మీరు ఒక ఉదాహరణకు చూస్తే బహదూర్పుర ఏరియాలో 2000, నాంపల్లి ఏరియాలో 2050, ఉప్పల్లో 1500, రాజేంద్రనగర్ లో 1300, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫాబాద్, గండిపేట్, సైబరాబాద్ మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే యావరేజ్ గా 2000 నుంచి వెళ్ళి దాదాపు 100 పై చిలుకు వరకు అక్కడ అక్రమ కట్టడాలు గట్కేసర్ వరకు కూడా ఉన్నాయి. మరి ఇంత భారీ స్థాయిలో అక్రమ కట్టడాలు అంటే పర్మిషన్ కూడా లేకుండా కడుతున్నారంటే కారణం ఏంటంటే అది పర్మిషన్ ఇచ్చే స్థలం కాదు ఒకటి. రెండోది, ఒకవేళ లేకున్నా ఆ కట్టడ పర్మిషన్ ఇవ్వకున్నా కూడా దొంగ పత్రాలను సృష్టించడం. అయితే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీకి విపరీతమైనటువంటి ప్రెషర్స్ ఉన్నాయి. శానిటేషన్ కానీ ఇంకా ఇతర పనులు చాలా, ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది మొత్తం. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇలాంటి ఈ నార్మల్ గా ఇంత బహిర్గతంగా ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి ఈ ప్రెషర్ గ్రూప్స్, రియల్ ఎస్టేట్ ప్రెషర్ గ్రూప్స్ ని తట్టుకోవడానికి హైడ్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థను లో ఈ ప్రభుత్వం నామమాత్రానికి ప్రపోజ్ చేసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక దీని పూర్తి అధికారాలు, విధులు, నిధులు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, సో ఇంత ముందు ప్రభుత్వాల వాళ్ళ హయాంలో ఉన్నా కానీ అక్కడ జరగని ఇంత అంటే అగ్రెసివ్ గా జరగని ఇంప్లిమెంటేషన్స్ ఇక్కడ మాత్రం జరగడానికి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? అంటే కమిట్మెంట్, చిత్తశుద్ధి. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఆయన మాట్లాడే దాంట్లో ప్రజా ప్రయోజనం ఎంత ఉందనేది మనం గ్రహించుకుంటే మనకు అర్థమవుతుంది. అది పూర్తిగా గతంలో ఏ సీఎం చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిన సీఎం చేస్తున్నాడు.
అది మనందరికి కావాల్సినది, మనందరి మనసులో ఉన్నటువంటి పని. సో డెఫినెట్ గా మనము ఇప్పుడు దాన్ని ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరునిగా, ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ గా మన బాధ్యత. ఈ బాధ్యతను మనం నెరవేర్చుకోవడానికి ఎక్కడెక్కడైతే మన కాలనీలలో, మన పార్కులలో ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో డెఫినెట్ గా వి హావ్ టు కంప్లైంట్. ఇంత మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ అంత వ్యవస్థ ఎవరి కోసము? మన కోసమే. మనం అవకాశం వచ్చినప్పుడు మనకు అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తాయి. పైవాడిని మనం పనులు జరగడం లేదని నిందిస్తుంటాం దేవుడిని. రైట్. ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడైతే సో ఇక్కడ ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేసిన తర్వాత సో ఇక్కడ మరి కంప్లైంట్స్ రావడం అనేది కూడా ఎక్కువగా అయిపోయాయి. మరి భారీ బందోబస్తు అనేది కూడా ఆ కార్యాలయాల దగ్గర క్రియేట్ చేశామని చెప్పేసి కూడా మరి చెప్పారు. మరి అక్కడ హైడ్రా కమిషనర్ అయిన రంగనాథన్ గారు కూడా. సో ఇంతమందికి అంటే కంప్లైంట్లు ఇవ్వడానికి గల కారణం ఏమంటారు? ఇప్పుడు ప్రజలు కూడా ఒకసారి ముఖ్యమంత్రి చెప్పగానే ఆయన ఎంతవరకు నిలబడతారని ఒక డౌట్ కూడా ఉంటది. కాబట్టి ఆ డౌట్ నివృత్తి చేయడానికి ఫస్ట్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి కొన్ని ప్రజలకు విజిబుల్ గా పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు విజిబుల్ గా ఈ రోజు మీరు చూశారు హిమాయత్ సాగర్ ప్రాంతంలో దాదాపు ఒక 50-60 కట్టడాలు ఫస్ట్ కూల్చేసిన తర్వాత, ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ మిగతా ప్రాంతాల్లో కట్టడాలు కూల్చిన తర్వాత ఇంకా ప్రెషర్ పెరుగుతున్న సందర్భంలో ఎన్ కన్వెన్షన్ కూడా, అంటే ఎంతటి పవర్ఫుల్ గా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నా కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి ఒక నమ్మకం కలిగించిన తర్వాతనే ప్రజలు ఈ రోజు ఇబ్బడి ముబ్బడిగా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినాక ఒక సామాన్యుడు భయపడతాడు. ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరించకపోతే వీడికే మొత్తం ఆ దుర్మార్గమైన అక్రమమైనటువంటి శక్తులన్నీ కూడా ఎక్కడ మళ్ళీ వీడి మీద దాడి చేస్తాడని ఒక భయం కూడా ఉంటుంది కదా. ఆ భయాన్ని నివృత్తి చేసుకునే విధంగా ఈ రోజు వాళ్ళు హైడ్రా నిలబడడం, అక్కడ రంగనాథ్ లాంటి ఒక ఆఫీసర్, ఒక డైనమిక్ ఆఫీసర్ అక్కడ ఉండడం, అలాగే ఆయనకు సీఎం సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత ఇప్పటి ముప్పటిగా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. యాక్చువల్లీ ఇలాంటి కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత ఓకే, యాక్షన్ ఇవాళ తీసుకుంటారా, రేపు తీసుకుంటారా, కోర్ట్స్ ఏం చెప్తున్నాయి అన్ని తర్వాత విషయం. బట్ ప్రజల్లో ఒక స్పందన, ఆ స్పందన అనేది చాలా గొప్ప విషయం. ఈ స్పందన కురవడానికి కారణం ఏంటంటే ఈ నమ్మకం కల్పించే ప్రయత్నం గతంలో ఎవరు చేయలేదు. ఇది ఒక శుభ పరిణామంగా మేము చూస్తాము సివిల్ సొసైటీని. యా సార్. అండ్ ఏంటంటే ప్రెసెంట్ ఈ హైడ్రా అనేది కేవలము చెరువులు, అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న చెరువుల వరకే మాత్రమే ఆ కట్టడాల్ని కూల్చేయడానికి చూస్తుందా, లేకపోతే ఇంకా వేరే సెక్టర్స్ వైజ్ లో ఉన్న అక్రమ కట్టడాలని కూడా కూల్చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? నిన్న సీఎం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళ పరిధి కూడా క్లియర్ గా చెప్తున్నాను. చెరువులతో పాటు ఇప్పుడు ఎక్కడెక్కడైతే చెరువే కాదు, చెరువుతో పాటు బఫర్ జోన్ తో పాటు పార్కులు లేదా ప్రభుత్వ స్థలాలు లేదా ప్రైవేట్ ఆస్తులలో కూడా పర్మిషన్ లేకున్నటువంటి కట్టడాలు, ఇన్ని రకాలైనటువంటి కట్టడాలను ఎక్కడ కూడా ఒక ప్రొసీజర్ తప్పి లేదా ఒక అక్రమంగా ఏది ఎక్కడ చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మేము వదిలిపెట్టము అని స్పష్టంగా రంగనాథ్ గారు కానీ సీఎం గారు చెప్పడము, దానికి అనుగుణంగా ప్రతిరోజు కొన్ని వందల వేల మందికి ఈ నోటీసులు ఇవ్వడం, ఈ నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు కోర్ట్స్ కి వెళ్ళినా కూడా కోర్ట్స్ కూడా ఇప్పుడేమి వాళ్ళని ఆపడం లేదు. మేము వాళ్ళని ఆపము, కాకపోతే సెలెక్టివ్ గా పరిస్థితిని బట్టి వాళ్ళు కొంతమంది వెళ్ళినా, ఇప్పుడు మీరు చూశారు అక్కడ ఒక మర్రి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ లేదా అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలా కొద్దిమంది హైకోర్టు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి సెలవులు చూసుకొని ఆ పని చేయమని చెప్తున్నారు. ఆ కట్టడాలు అక్రమం అయితే కొద్దిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూడండి, ఎందుకంటే పిల్లల చదువులు డిస్టర్బ్ కావద్దు, వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ కావద్దు అని కూడా చెప్తా ఉన్నారు. సో దిస్ ఇస్ వెరీ గుడ్. అల్టిమేట్ గా ఇదంతా కూడా ఎవరి కోసం? ప్రజల కోసమే. ప్రజా ప్రయోజనం వల్ల ఉన్నప్పుడు ఆ కట్టడాలు కూలగొట్టినప్పుడు కూడా ప్రజల ఇబ్బంది కలగకుండా చేయమని చెప్తున్నాం. ఇది మనం అందరం కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి, దీంట్లో ఏం తేడా లేదండి. అంటే మీరు అంటే కోర్టులు కూడా డైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా మరి హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నట్టే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే విధి విధానాలు కానీ సో ఎవరికైనా కానీ కోర్టు దగ్గరికి వెళ్ళినా కానీ సో చేస్తున్నది తప్పేం కాదు అన్నట్టు కూడా వాళ్ళు ఇస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న మొన్న మీకు జరిగినటువంటి అంశాలు నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ క్రితం వెళ్ళిన కోర్టులో వెళ్ళినప్పుడు హైడ్రా స్పష్టంగా చెప్పింది విధి విధానాలు సెక్షన్ 49 ప్రకారంగా వాళ్ళు కనుక ముందుకెళ్తే నో ఇబ్బంది లేదు. దాంట్లో రంగనాథ్ గారు ఆ సెక్షన్ లో ఏముందనేది క్లియర్ గా చెప్పారు మీడియా ద్వారా కూడా.
మాకు Yeah. ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుండి ఐడెంటిఫై అయినాయి. ఇప్పుడు ఆయన ఒక కాగ్ రిపోర్ట్ కూడా లో ఉన్న అంశాలు కూడా తీసుకొని కొన్ని రిపోర్ట్స్ గత 15-20 సంవత్సరాల నుండి ఇవన్నీ FTL కింద ఐడెంటిఫై అయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ NRSC ద్వారా సాటిలైట్ లింక్ ద్వారా ఉన్నటువంటి గత 15 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద FTL లైన్ ని దాని ద్వారా ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇమ్మీడియట్ గా FTL లైన్ ఐడెంటిఫై చేసి అప్పటికే ఇవన్నీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి ప్రాంతాలను ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆల్రెడీ అవి ఐడెంటిఫై ఉన్నాయి. ఆల్రెడీ వాటికి నోటీసులు కూడా ఇచ్చిన చాలా ప్రాంతాలను మేము ఆల్రెడీ కూలగొట్టడం మొదలు పెట్టాము. వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. వాటిని ఏమంటున్నారు, వాటిని కొందరు ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి సార్ FTL ఫిక్స్ చేయలేదు అని ఒక అపవాదు పెడతా ఉన్నాం. సో FTL ఫిక్స్ చేయకపోతే కోర్టు ఏం చెప్తుంది, ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి నోటీస్ ను కొద్దిగా మార్చి, అంటే కూలగొట్టే నోటీస్ ను మార్చి దాన్ని మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఇచ్చి వాళ్ళు పేపర్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇవ్వండి. అది జరగకపోతే ఆటోమేటిక్ గా కూలగొట్టండి అని మళ్ళీ కోర్టే చెప్తుంది. సో దట్ మీన్స్ మీరు అన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా హైడ్రాకు ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తుంది కోర్టు. కాకపోతే ఏంటంటే కొద్ది అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఏంటంటే అది న్యాయబద్ధమైంది, అది సమంజసమైంది కూడా. దాంట్లో ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రా నిరంతరం పనిచేయాలని కోరుకుంటుందో, ఇప్పుడైతే ఇంకో 6 నెలలకు కొట్టినా 3 నెలలకు కొట్టేసినా కూడా తప్పులేదు. 4 రోజులు అవకాశం, ఒకవేళ సక్రమం అయితే అనవసరంగా మనం కూలగొట్టాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇప్పుడు ఎవరైతే బడా సంస్థలు, రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళే మాత్రం టీవీలలో హడావిడి జరుగుతుంది, వాళ్ళు మాత్రం డబ్బులు ఉన్నాయి కాబట్టి హైకోర్టులోకి వెళ్తారు. సామాన్యుని పరిస్థితి ఏంటి? సామాన్యుని కూడా అలాంటి అక్రమాలు జరిగితే వాళ్ళు కూడా వెసులుబాటుగా వెళ్ళడానికి వాళ్ళు పేపర్స్ తీసుకెళ్లి చూపిస్తే డెఫినెట్ గా హైడ్రా అడ్డుకోదని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు మోసపోయాని అంటున్నారు కామన్ మ్యాన్. మోసపోవడం అనేది చట్టం ముందట ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ అంటే ఏంటి? మరి కోర్టులోకి వెళ్ళినాక సార్ నేను ఆయన పొడిచేశాను, నాకు తెలియదు, నేను పొడిస్తే న్యాయం తెలియదు అంటే అర్థం కాదు. మీరు ఇప్పుడు ఒకవేళ కనుక సామాన్యుడు తెలియకుండా వాడు కొనుక్కుంటే మీరు ఎవరి దగ్గర కొన్నారు వాడి దగ్గరికి వెళ్ళండి, వాడిని బాధ్యుని చేయండి, వాళ్ళ ద్వారా మీరు రికవరీ చేయండి. లేదా అలాంటి పరిస్థితి ఒకవేళ తప్పించుకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి వాళ్ళకి కంప్లైంట్ చేయండి, వాళ్ళ ద్వారా రికవరీ చేయండి. అయినా కూడా మీకు కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని తర్వాత అర్థించండి, మాది పోయినాయి ఇల్లు అని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు దాన్ని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది మనం అందరం కోరుకునేది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోరుకునేదో హైడ్రా కోరుకునేది కాదు. ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్, ప్రతి ఒక్క హైదరాబాద్ వాసి ఇలా కోరుకున్న, హైదరాబాదే కాదు, నాకున్న సమాచారం ప్రకారం ఇలా వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. మా కాలనీ వెల్ఫేర్ సంఘాల వాళ్ళు అడుగుతున్నారు, మాకు కూడా హైడ్రా ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే అంతటా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికి తెలిసిందే. ప్రెసెంట్ అయితే ఇది కేవలం బఫర్ జోన్ వరకు మాత్రమే ఉంది. ఇదైతే పెంచే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా రాబోయే కాలంలో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకొంచెం ORR వైపు కానీ ఇంకా కొంచెం? డెఫినెట్ గా పెంచుతారు. ఇప్పుడైతే సిటీ RRR ఇప్పుడు అంటే ORR వరకు అయితే ఇప్పుడు ఓకే, అంటే వీళ్ళు ఇప్పుడు పరిధి ORR పెట్టుకున్నారు. బఫర్ జోన్ అనేది ప్రతి లేక్ లో ఉన్న బఫర్ జోన్ కూడా వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదే బఫర్ జోన్, లేక్ జోన్ రెండింటిని కొట్టేయమంటున్నారు. వాటి రెండింటిని కూడా ఇస్తున్నారు వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మ్యాపింగ్, ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్ని ఇప్పుడు గవర్నమెంట్ లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇరిగేషన్ ఉంది, రెవెన్యూ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉంది, రికార్డ్ సెక్షన్ ఉంది. వీళ్ళందరూ కూడా ఇదేం కొత్తగా రాత్రి జరిగిందా? చెరువులు అనేటి ఇది ఎప్పుడో 100 ఏళ్ల కింద కట్టిన, ఇప్పుడు నిజాం కన్నా ముందు గోల్కొండ లేదా మన కాకతీయుల నాటి నుండి నిర్మించిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గొలుసు కట్టు చెరువులన్నీ ఇప్పటివి కాదు, చాలా పాత. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. దాదాపు 30-40 సంవత్సరాల ముందే మన దగ్గర NRS, లక్కీగా మన హైదరాబాద్ లో NRS సంస్థ కూడా ఉంది. వాళ్ళ ద్వారా అప్పటి నుండి తీసినటువంటి NRSC రికార్డ్ అంతా ఉంది. సో మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒకవేళ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మళ్ళీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. బట్ నేనేమంటున్నానంటే ఏదో ఒక తొంపు పెట్టి ఇప్పటికైనా కూడా హైదరాబాద్ లో ఉన్న అభివృద్ధిని ఇప్పటిమిప్పుగా జరుపుకోవడానికి మేము ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం, లేదా మేము ఏమైనా చేస్తామని మాట్లాడడం తప్పు, అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా కాలనీ వెల్ఫేర్ సంఘాల సమాఖ్య గాని, కామన్ మ్యాన్ గాని ఇవాళ 100% హైడ్రా వెంబడి ఉన్నాడు. హైడ్రా అనేది నిరంతరం జరగాలి పని.
ఈ జరగడం ద్వారానే హైదరాబాద్ కానీ మీ ప్రాపర్టీస్ వాల్యూ ఉంటది. ఇలా నిజాంపేట్ లాంటి ప్రాంతంలో గత 10 సంవత్సరాల క్రితం చూసాం. బాగా వర్షాలు కొట్టినప్పుడు మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితిలో అక్కడ రియల్ ఎస్టేట్ అడ్డగోలుగా కుప్పకూలిపోయి అమ్ముకునే వాడు లేని పరిస్థితి. అంతతో పాటు మీరు కూడా ఆలోచించండి, ఒక కేవలము ఇల్లు నిజాంపేటలో అక్కడ ఉన్న చోటే కదా సార్, హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న వాన పడినా గానీ అలాంటి పొజిషన్స్ అనేది కూడా వచ్చేసింది. దాన్ని ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది మనందరికి. ఖచ్చితంగా. నేను ఇంకొకటి మీకు గుర్తు చేస్తాను. జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ గా ఉన్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసినప్పుడు ఆయన ఒక హోంవర్క్ కూడా చేశారు. హోంవర్క్ లో మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాలాలకు అడ్డుపడుతున్న పాయింట్స్ అన్నింటినీ కూడా ఆయన మ్యాపింగ్ చేశాడు. అంటే డిజిటల్ మ్యాపింగ్ చేసి పాయింట్లన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి జిహెచ్ఎంసీ లో ఒక రికార్డ్ ను క్రియేట్ చేసి ఆ రికార్డు ద్వారా అధికారులు దాన్ని మొత్తం నోటీసులు ఇచ్చి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఆనాడే ఆయన 7 సంవత్సరాల నాడే ఆయన ఈ హోంవర్క్ అంతా చేసి ఇలా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో ఒక రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగమే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ అంతా కూడా క్రియేట్ అయింది. దాని ఎక్స్టెన్షన్ హైడ్రా ఇప్పుడు. సో డెఫినెట్లీ ఇదేదో వీళ్ళు అంటున్నట్టు ఏదో రాత్రి పుట్టింది కాదు. ఇదంతా మన మనసులో ఉన్నదే, మన అందరం కోరుకునేదే. కాకపోతే ఇప్పటికి యాక్షన్ లోకి వచ్చిందని సంతోషించాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఎవ్రీ మీడియా పర్సన్, ఎవ్రీ సిటిజన్ హూ ఇస్ ఎ టాక్స్ పేయర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ, హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సార్, అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ఏంటంటే మెయిన్ గా ఇలా హైడ్రా ఇంత అగ్రెసివ్ గా కూల్చివేతలు అనేది కూడా మొత్తం జరుగుతుంది మన హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం. సో ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కొంచెం డౌన్ లో ఉంది. మరి ఇలాంటి కూల్చివేతలు అండ్ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం అనేది ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా పాజిటివ్ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి దొంగ వ్యవహారాలు చేయకుండా మీరు వెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్ మొత్తము ఇండియా మ్యాప్ లో హైదరాబాద్ ప్రత్యేకం అండి. ఇవాళ సౌత్ లో గాని, నార్త్ లో గాని, ఈస్ట్ వెస్ట్ ఎక్కడ లేనటువంటి ఒక బంగారు అవకాశాన్ని మనకు హైదరాబాద్ కు ఆ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే చుట్టూ తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలకి దాదాపు ఇప్పుడు హైదరాబాద్ RRR వచ్చిన తర్వాత, అంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి మొత్తం పాత 10 జిల్లాలకు బయట ఒక 3 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్, ఖమ్మం అండ్ ఇంకొక జిల్లా ఏంటంటే ఆదిలాబాద్, ఖమ్మం, బహుశా కరీంనగర్. ఈ 3 జిల్లాలు మాత్రమే ఈ రోజు 10 జిల్లాలకు పాత 7 జిల్లాలు హైదరాబాద్ లకు వచ్చాయి. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంత పెద్ద అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ లో భూమి అవైలబుల్ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి అవకాశం ఇవ్వాలి? దీన్ని ఇవ్వడం ద్వారా ఇంకా రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. అంటే బయర్స్ లో ఒక అపనమ్మకం వస్తుంది, యంత్రాంగం మీద, రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం వస్తుంది కదా. ఇప్పుడు మీరు గుర్తుందా, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఓల్డ్ సిటీలో ఈ ముస్లింలో అంటే స్లమ్స్ లలో చాలా దారుణంగా కట్టడాలు వచ్చాయని చెప్పి అక్కడ తీసి ఔటర్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ చాలా మార్పు వచ్చింది. చాలా మంది ముస్లిం కమ్యూనిటీ సోదరులు హర్షించారు. సో అలాంటి డైనమిక్ లీడర్షిప్ ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు మనం అందరం ఎంకరేజ్ చేయాలి తప్పితే డిస్కరేజ్ చేయకూడదు. ఇవాళ ఆల్రెడీ గత ప్రభుత్వం RRR అంటే RRR రింగ్ రోడ్ కావాల్సినటువంటి పరిధులను ఫిక్స్ చేశారు. లెట్ అస్ గో. ఇవాళ గత ప్రభుత్వం కూడా మంచి బ్రిడ్జిలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. సో బయటికి వెళ్ళి మనం చేద్దాం. ఎందుకు ఈ అక్రమ కట్టడదారులను, అక్రమంగా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులే కాదు, అధికారులను కూడా మనమే చెడగొడుతున్నాము. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా బయర్స్ మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్సే చెడగొడుతున్నారు అనేటువంటి ఒక భావనను ఎందుకు మనం తీసుకోకూడదు? ఎంతసేపు ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు, ఒకవేళ యంత్రాంగం తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ కూడా చెప్పారు. మరి అలాంటి ఆధారాలన్నీ తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెట్టాలి. దాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద? మన మీద ఉంది, ప్రజల మీదనే ఉంది. అన్ని వాళ్ళే చేయాలి, మనం మాత్రము మేనమేషాలు లెక్క పెట్టుకుంటుండాలంటే మరి ఎట్లా వాళ్ళు పనిచేస్తారు? కడుపున వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గర పోతేనే కదా మన టాబ్లెట్ ఇచ్చేది. మనం నిద్రపోయి వాళ్ళు పనిచేయడం లేదు, వీళ్ళు పనిచేయడం లేదు. ఇంత బంగారు అవకాశం ఇచ్చారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నిందిస్తున్నారు ప్రభుత్వాలను, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి యంత్రాంగాన్ని నిందిస్తున్నారు. ఇప్పుడు వై డోంట్ యూ యాజ్ ఎ పీపుల్, యాజ్ ఎ ట్యాక్స్ పేయర్స్, వీ హ్యావ్ గాట్, మనకు ఒక దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. లెట్ us గో హెడ్ అండ్
టేక్ దిస్ అడ్వాంటేజ్. మన కాలనీలో ఉన్న అక్రమ పార్కులు, కట్టడాలు, మన కాలనీలలో ఉన్న అక్రమ నాలాలు, మన కాలనీ చుట్టుపక్కల ఉన్న చెరువుల కబ్జాలు అన్నింటినీ మనం కాంప్లైంట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇవాళ మన సమాజంలో మేము ప్రజాసేవ చేస్తామని చెప్పేసి చాలా సంస్థలు వస్తున్నాయి, సిఎస్ఆర్ సంస్థలు వస్తున్నాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ సంస్థలన్నీ వచ్చి ఇవాళ దుర్మార్గంగా చెరువుల రక్షణ కోసం వచ్చిన సంస్థలు ఇవాళ చెరువులు కబ్జాలు పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద సంస్థలే చెరువులను మేము రక్షిస్తామని చెప్పుకొని వచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ఎకరాల చెరువుని 5 ఎకరాలు కబ్జా పెట్టి 5 ఎకరాలు వాళ్ళకే అప్పగిచ్చే దుర్మార్గమైన పరిస్థితిలో ఇవాళ నడుస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి హైడ్రా సంస్థల్ని మనం సపోర్ట్ చేసి ఇంకా ముందు ఇలాంటి కబ్జాలు జరగకుండా మనం నిరోధించవచ్చు కదా. ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, లేక్ ప్రొటెక్షన్ సంస్థలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు లేక్ అంటూ కూడా మనకైతే చాలా సార్లు ర్యాలీస్ చేయడం కానీ, సో వాక్స్ చేయడం కానీ మనం చాలా వరకు చూసాము. అండ్ కమింగ్ టు దిస్ ఏంటంటే, సో యాజ్ ఎ మరి జిహెచ్ఎంసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమాఖ్యగా మీకు ఇప్పటి వరకు మీ పరిధిలో సో ఇంతవరకు మీకు కంప్లైంట్స్ ఏమన్నా వచ్చాయా? దాన్ని హైడ్రా వరకు తీసుకెళ్లారా ఏంటి? ఖచ్చితంగా మేము చాలా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీస్ మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు మేము చాలా మంది డైరెక్ట్ చేశాము. అలాంటి కంప్లైంట్స్ కూడా ఇప్పుడు చాలా వరకు హైడ్రాకు రీచ్ అయినాయి, వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేస్తా ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రంగనాథ్ గారు అండ్ టీమ్, బికాస్ ఇవాళ అలాంటి డైనమిక్ ఆఫీసర్స్ మనం అందరం వాళ్ళకు ప్రోత్సహించడము, వాళ్ళ యొక్క పనులను మనం సపోర్ట్ చేయడం అనేది మన అందరి యొక్క బాధ్యత. అది మనం అలా చేయడం ద్వారా మన పక్కన ఉన్న అక్రమ కట్టడాలను మనం ఎదుర్కోవడానికి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా కాలనీ వెల్ఫేర్ సంఘాల సమాఖ్య దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా మేము దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పచ్చు. సార్ ఏంటంటే హైడ్రా అనేది నోటీసులు అనేది కూడా ఇవ్వదు, డైరెక్ట్ గా మేమైతే యాక్షన్ లోకి దిగిపోతాము. సో ప్రీవియస్ గా అయితే మరైతే దాని వెనకల వర్క్ అనేది చేసిన తర్వాతే మేము రంగంలోకి దిగుతున్నాము అని చెప్పేసి రంగనాథం గారు క్లియర్ గా మరి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చారు. సో అలా ఇచ్చినప్పుడు అంటే ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అనేది తలెత్తినట్టే కదా. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు మీరు ఖాళీ చేయమని లేదా మీరు కట్టడాలు చేశారని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వడం ఒక అర్థం ఏంటి? మీకు ఒక టైం ఇచ్చారు, ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల టైం లోపల మీకు డాక్యుమెంట్స్ ఉంటే వెళ్ళి చూపిస్తే ఆటోమేటిక్ వాళ్ళు ఆగుతారు. లేదు ఒకవేళ వాళ్ళు ఆగపోతే ఇవాళ ఇప్పుడు మరీ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళు వెళ్ళారు, ఇట్లా మాకు డాక్యుమెంట్స్ లేకపోయినా ఇది పిల్లలు ఇబ్బంది అవుతారు అని చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు కోర్టు కూడా పనిలోకి తీసుకుంటుంది కదా. సో డెఫినెట్ గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అలాంటిది ఉంటే డెఫినెట్ గా కోర్టు సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు ఏ డాక్యుమెంట్ లేదు, ఏ సపోర్ట్ లేదు, అయినా మాకు రక్షణ కావాలంటే ఎవరు చేస్తారు మీకు? అంటే మీరు తెలిసి చేసినట్టు కదా ఇదంతా కూడా. సో డెఫినెట్ గా సమ్వేర్ దేర్ షుడ్ బి ఏ యాక్షన్ వేర్ ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు జరిగిందంటే తర్వాత హైడ్రా మీకు వాస్తవాలు ఉన్నాయనుకోండి, హైడ్రా మీద మీరు కంప్లైంట్ చేయండి. మీకు కోర్టు హైడ్రాకు వ్యతిరేకంగా మీకు ఇస్తే కంపెన్సేషన్ గవర్నమెంటే ఇస్తుంది. మీకు అంత భయం. డెఫినెట్లీ మనము నిర్ద్వంద్వంగా తప్పు చేసిన వాళ్ళని ఒకవేళ తెలియక చేసినా కూడా తెలుసుకొని చేయాలనేది ఒక సూత్రానికి కట్టుబడి మనం ఉండాలి. సమాజంలో ఇలాంటి ప్రతిసారి ఇవాళ ఎవడు ఆకలి చావలు చావడం లేదు, ఎవడికి ఇది లేదు. ప్రతి ఒక్కటికి కూడా గవర్నమెంట్ ₹2 బియ్యం దగ్గర నుండి రుణమాఫీ వరకు సాయం చేస్తుంది. సో ఇక్కడ ఇంకా రాజకీయాలు అడ్డం పెట్టుకొని మాకు అమాయకుడు పేరు చెప్పుకొని దుర్మార్గులందరూ కూడా ఇవాళ దుర్మార్గంగా హైదరాబాద్ లో ఉన్న ఇన్ని కబ్జాలకు కారణము అమాయకుడు ఒక్కడే కాదు, తెలిసిన వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. మధ్యలో ఉన్న బ్రోకర్లు, ఏజెంట్లు, రాజకీయ నాయకులు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ శిక్షార్హులు కాదా? మరి వాళ్ళను మనం ఎందుకు ఉపేక్షించాలి? వీళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు కదా. ఎవడైతే మోసానికి గురైందో వాళ్ళు వెళ్ళి అడగండి, మిమ్మల్ని ఎవడు మోసం చేశాడు, రోడ్ల మీదకి రండి. ఇది తెలంగాణ ప్రాంతం. గతంలో రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రజానికం, రాజకీయాల నాయకులను పక్కన పెడితే మీకు లేదా అడిగే హక్కు లేదా? అడగండి, నిలబెట్టండి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సమాజం అందరం కూడా మనం సపోర్ట్ చేద్దాం. మనం న్యాయం ధర్మం కోసం పనిచేద్దాం. ఎవరైనా తప్పులు చేసినా వాళ్ళని ఎదిరించేటువంటి చొరవ మన సమాజానికి ఉంది, మీడియాకు ఉంది, మనందరికి ఉంది సపోర్ట్ చేయడానికి. మనం ఎందుకు భయపడాలి, ఎందుకు బానిసల్లాగా భయపడాలనేది మేము ప్రజా సంఘాల సమాఖ్య తరఫున నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల్ని. వా నైస్ సార్.
సో మొత్తానికైతే హైడ్రా యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో అండ్ ప్రెసెంట్ జరుగుతున్న యాక్షన్ గురించి అండ్ కోర్ట్ అయితే మరి హైడ్రా మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు ఎలాంటి డైరెక్షన్స్ అనేది కూడా ఇస్తుందా అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ అండి. సో గైస్ అది మరి వివి రావు గారు మరి అయితే చాలా చక్కగా వివరించారు కదా మరి హైడ్రా యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో మరి కోర్టు కూడా మరి ప్రజలకు కానీ సో మరి హైడ్రా కానీ ఎలాంటి డైరెక్షన్స్ అనేది కూడా ఇస్తుందో వాళ్ళ తీర్పు ద్వారా కూడా మనకు వివి రావు గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.